APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళి అవసరమా, మ్యాండేటరీనా? పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? 23 సంవత్సరాలు వచ్చాయంటే అక్కడి నుంచి మొదలు పెడతారు. ఇంకా పెళ్ళి చేసుకోవట్లేదు, చూడట్లేదు సంబంధాలు, మ్యాండేటరీనా, అవసరమా, లేకపోతే సమాజం కోసం చేసేసుకోవాలా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? ఫైన్ ఫైన్. పెళ్ళి మ్యాండేటరీనా అంటే 23, 22 రాగానే ఏంటి ఇంకా పెళ్లి సంబంధాలు చూడట్లేదా? 30 వస్తే ఇంకా నీకు పెళ్ళి కావట్లేదు, పెళ్ళి కానీ ప్రసాద్ అని పేరు వచ్చేస్తుంది అప్పటికి. పెళ్ళి ఏదో మ్యాండేటరీ, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒక ముద్ర ఎందుకు పడిపోయింది? అది రాంగ్ అండి. అంటే ఖచ్చితంగా చేసుకోవాలని లేదు. ఓకే, నెంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి నచ్చితేనే చేసుకోవాలి, లైఫ్ టైం ఉండాలి. కాబట్టి అది ఆ బంధం మంచిగా ఇష్టమన్నప్పుడే, ఇష్టమైనప్పుడే, రెడీ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఓకే, ఇందులో చాలా లేయర్లు ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, కళ్ళు మూసుకుని ఒక 6 మంది కళ్ళ గంతలు కట్టుకుని ఏనుగు ఎలా ఉంటుంది, అప్పటిదాకా వాళ్ళు ఏనుగు చూడలేదు, ఏనుగు ఎలా ఉంటుంది అని చెప్పి టచ్ చేసి చూస్తున్నారంట, కళ్ళ కట్టేసుకుని. ఒక అతను ఇట్లా కాలు మాత్రమే పట్టుకుని ఏనుగు స్తంభంలా ఉంటుందిరా అని, తోక పట్టుకుని ఏనుగు సన్నగా ఉంటుందిరా, చెవులు పట్టుకుని ఏనుగు చాటలా ఉంటుంది. అట్లాగా మనము మన పర్సెప్షన్ నుంచి చూస్తాం. కాబట్టి కొంతమంది చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ని బాగా స్ట్రగుల్ అవుతూ చూసి చల్ నాకు మ్యారేజ్ అవుద్దు అని అనుకుంటారు. కొంతమంది ఎవరినో ప్రేమించానని చెప్పి ప్రేమలో అమ్మాయిలందరూ ఇట్లాగే ఉంటారా అని పెళ్లి చేసుకోవాలి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ కాలేదు, నేను మ్యారేజ్ చేసుకోను. ఓకే, ఈ టైప్లో. ఇంకా వెళ్తే రిలేషన్షిప్ ఉండాలి కానీ మనసు కలవాలి కానీ మ్యారేజ్తో ఏముంది, మెడలో తాళి కడితే ఏముంది, ఈ టైప్లో లాజిక్లు. కొంతమంది ఏంటంటే నేను కొన్ని రోజులు డేటింగ్ చేసి కొన్ని రోజులు వాళ్ళతో ఇంట్లో గడిపేసేసి లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండి తర్వాత చూసుకుందాం మ్యారేజ్ అనేటట్టు తయారు. సో ఎవరు వాళ్ళ విజన్ నుంచి చూసి, మొన్న ఈ మధ్య నన్ను ఒక డిబేట్కి కూడా పిలిచారు. సార్ మీరు యూత్ని మోటివేట్ చేసి చెప్పాలి సార్. నేను ఫస్ట్ థింగ్, యూత్కి అన్నీ తెలుసు, యూత్ని మోటివేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వీళ్ళందరినీ రుద్దేసి మైండ్లో నేను చెప్పిందే కరెక్ట్ అనే దాంట్లో జరుగుతున్న మోసాలు ఇవన్నీ. ఇప్పుడు యూత్ సఫర్ అవుతున్న వెరీ మేజర్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసినదే కరెక్ట్, దానికి లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ వెనకాల ఒక స్ట్రాంగ్ రీజనింగ్, అండ్ ఆ రీజన్ వల్ల నేను ఇలా ఉన్నాను. మీరు మ్యారేజ్ చేసుకున్నారు, ఏమైంది, దానివల్ల ఏం సంపాదించారు, ఏం సాధించారు అనేటట్టుగా రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తారు. సో ఎందుకు అసలు మ్యారేజ్ అంటే, ఫిజికల్ నీడ్స్కి, ఎమోషనల్ నీడ్స్కి ఒక there should be some discipline in whatever we are doing as a human. మనం ఏది చేసినా ఒక డిసిప్లిన్లో, ఒక మెథడ్లో చేసుకోవాలి అన్నది ఫస్ట్ నుంచి వస్తుంది. బట్టలు వేసుకోవాలి, ఓకే, ఆఫీస్కి వెళ్తే ఇలా రెడీ అవ్వాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇలా వెళ్ళాలి అనేది ఎవరు చెప్పారు? నేను ఎలాగైనా వెళ్తా ఫంక్షన్కి, నా బాడీ నా ఇష్టం అని వెళ్ళచ్చు. కానీ అక్కడికి వెళ్తున్నాం కాబట్టి, మనం ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి, ఈ సొసైటీకి కొన్ని నియమాలు ఉండుండొచ్చు కదా, ఆ నియమాలకు తగ్గట్టుగా నేను ఉంటాను అని అనుకోవడం ఒక సామూహిక ఒప్పందం. ఇట్స్ జస్ట్ దట్, ఓకే, నాకు ఫిజికల్ నీడ్ వచ్చింది, నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోను, నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఆ మ్యారేజ్కి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది అనే దాంతో కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది కంపల్సరీగా మ్యాండేటరీగా చేసుకోవాల్సిన మ్యారేజ్ అని కాదు. బట్ మ్యారేజ్ని హేట్రెడ్తో వద్దనకూడదు. అప్పుడెప్పుడు మా అక్కకి అట్లా జరిగింది, నేను మా పక్కింటి వాళ్ళని చూశాను, అందుకని మ్యారేజ్ వల్ల ఏం లాభం లేదు, వద్దు అని ఎవ్వరూ చెప్పకూడదు. ఎందుకు, మ్యారేజ్లో చాలామంది కలిసిమెలిసి అన్యోన్యంగా ఫ్యామిలీ చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. సో హేట్రెడ్తో వద్దనొద్దు మ్యారేజ్. తెలియకుండా, అసలు అదేంటో తెలియకుండా వద్దనకూడదు మ్యారేజ్. సెకండ్ వచ్చేసి, అట్ సర్టన్ ఏజ్లో మనకి నాకు చాలు, నేను మస్తున్నా, నా లైఫ్ నాకు చాలు, అన్నీ చేసుకోగలను అని అనిపిస్తుంది. ఓకే, కొంత ఏజ్ మీదకి వస్తున్న కొద్దీ మన వాళ్ళు అంత ఫూలిష్గా మ్యారేజ్ వ్యవస్థ అని పెట్టుండరుగా, అంత ఫూలిష్గా పెళ్లి చేసుకోవాల్సిందే లేకపోతే చచ్చిపోతాం అని అయితే పెట్టుండరుగా. బట్ దెర్ విల్ బి కొంచెం ఏజ్ వచ్చాక మనకు చాలా మన మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, బాడీ వీక్ అవుతుంది. సో అలాంటప్పుడు ఒక ఫ్యామిలీ, మనకంటూ ఒక భార్య భర్త ఇలా ఉంటే, దెర్ ఆర్ సో మెనీ నీడ్స్ దట్ గెట్ ఎక్స్చేంజ్డ్. ఓకే, దానివల్ల కూడా ఒక ఫ్యామిలీ. అండ్ ఎప్పుడైనా నాకంటూ ఒక భార్య, నాకంటూ ఒక భర్త ఇట్లా ఉంటే, దట్ ఫ్యామిలీ ఫీలింగ్ చాలా నీడ్స్ని ఫినిష్ చేస్తుంది.
ద హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఓకే. మన బాడీ ఫిజికల్ గాను, ఎమోషనల్ గాను, సోషల్ గాను, సెక్యూరిటీ వైజ్ ఇట్లాగా అన్ని రకాలుగా సెటిల్మెంట్ కోరుకుంటుంది. నిజంగా మీరు నమ్మరు, మైండ్ ఎప్పుడైతే సెటిల్డ్గా ఉండదో యూ విల్ బీ ఇన్ ఆల్వేస్ ఇన్ ట్రబుల్ అంటాం. అందుకని ఓకే నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళాలి, ఆర్ నా వైఫ్ ఉంది, నాకు నాకంటూ ఒక కుటుంబం ఉంది అనే వాళ్ళ మైండ్ సెట్ థింకింగ్ ఒక వేలో వెళుతుంది. ర్యాండమ్గా ఉన్న వాళ్ళకి నేను ఏదైనా చెయ్యొచ్చు అనేది, కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్, బట్ అవగాహన లేని వాళ్ళకి అది విచ్చలవిడితనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకోసమే యాజ్ ఎ హ్యూమన్ ఆ విచక్షణ ఉండాలి. దట్ నేను ఐ షుడ్ నాట్ బిహేవ్ ర్యాండమ్లీ. నేను ఏది పడితే అది చెయ్యకూడదు. నాకు కోపం వచ్చింది ఇవన్నీ బద్దలు కొట్టను నేను. నాకు ఒక మెథడ్ ఉంటుంది. నాకు ఆవేశం వచ్చింది, నాకు వచ్చింది, ఫాస్ట్గా కార్ నడిపే సిగ్నల్ జంప్ చెయ్యను నేను. ఐ హ్యావ్ దట్ లిమిట్. ఈవెన్ దో నాకు అర్జెన్స్ ఉన్నా నేను ఆగుతాను. అట్లాంటి కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం అంతే తప్పితే అది కంపల్సరీ కాదు. రెడ్ సిగ్నల్ దగ్గర జంప్ చేసిన అంతమంది వెళ్ళి గుద్దేరు, బట్ రెడ్ సిగ్నల్ జంప్ చేయకూడదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగా ఒక మ్యారేజ్ అనేది నీకు ఏదైనా నీడ్ ఉంటుంది కాబట్టి దానికి ఇలా 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 ఒక ప్రాసెస్లో చేసుకో. ఈ ప్రాసెస్ వల్ల నీకు జన్మలుగా ఒక భార్య అనేది, నీ లైఫ్లోకి వచ్చే ఒక భార్య అనేది జన్మలుగా లింక్ ఉంటుంది. అందుకే మనకి రుణానుబంధ రూపేణ పశుపత్ని అంటాం. ఓకే, మన లైఫ్లోకి వచ్చే యానిమల్స్ ఏవైనా సరే, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ రుణము రూపంలో వస్తుంది. ఆ రుణము తీర్చుకోవడానికి సంసారంలోకి ఎంటర్ అవుతాం. చిన్నప్పుడే సన్యాసం తీసేసుకుని వెళ్ళిపోవడం వేరే, కానీ నీకు జనరల్గా బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టి అందులోకి వెళ్ళి అక్కడ బాధ్యతలు ఫినిష్ చేసుకుని దెన్ యూ గో టు సన్యాస. అట్లాగా. సో నిజంగా మెంటల్ మెచ్యూరిటీ వచ్చి నాకు ఇంకా వేరే వ్యక్తితో అవసరము లేదు, ఐఎమ్ ఫుల్లీ కంటెంటెడ్ ఇన్సైడ్ అనే ఆలోచన విధానం వేరు. ఓకే, నా శరీరాన్ని వ్యాపారం చేసుకుంటా అనేటట్టుగా ఉండడం మాత్రం వేరు. ఓకే, మంచి అవగాహన వచ్చింది. నాకు వైఫ్తో సంబంధం లేదండి, నేను ఐఎమ్ హ్యాపీ విత్ ఇన్ మై సెల్ఫ్. ఇట్స్ అ గ్రేట్ స్టేట్. నిజంగా చాలామంది సన్యాసులు అట్లాంటి వాళ్ళు, నాకు ఇంకొక శరీరముతో నా ఆనందాన్ని పొందాల్సిన పని లేదు నాకు. నేను ఐఎమ్ ఆల్వేస్ సచ్చిదానందంగా, నాలో నేను హ్యాపీగా ఉండగలుగుతాను, నాకు ఏ నీడ్ లేదు అనుకునేవాళ్ళు వెరీ గుడ్, కంపల్సరీ. కానీ దాన్ని నేను బాధ్యత తీసుకోలేను. ఇప్పుడు నాకు ఇంక మ్యారేజ్, నా అబ్బో అవన్నీ బాధ్యతలు నాకు వద్దు అనేటట్టుగా నేను ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు కదా. మొన్న ఈ మధ్యలో ఇలా మాట్లాడుతుంటే, వంట కావాలంటే భార్య ఎందుకు, హోటల్లో తెచ్చుకోవచ్చు. ఇంకేమైనా కావాలంటే భార్య ఎందుకు, అక్కడికైనా వెళ్ళచ్చు. లేకపోతే నాకు నేను సంపాదించుకున్నంత నేనే తినచ్చు, ఇంకెవరికి పెట్టనవసరం లేదు. ఈ టైప్లో నేను సంపాదించిన భార్యకి ఎందుకు పెట్టాలి, ఈ టైప్లో సమ్ డిస్కషన్స్ అవుతాయి. ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడాలి అన్నట్టు. అలాగా హేట్రెడ్ ద్వారా వద్దనుకోకండి. మ్యారేజ్ చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. దెన్ స్లోగా ఇద్దరు కలిసి క్రతువులు చేయండి. అట్లా మనకు ఒక ప్రాసెస్ పెట్టారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింప్లీ నువ్వు ర్యాండమ్గా ఉండిపోని. సో అందుకని దీన్ని ఒక వ్యవస్థలాగా చేసి, మ్యారేజ్ వ్యవస్థ, దీనిలో తప్పులు చేసేవాళ్ళు, దాన్ని వాడుకుని మేల్ డామినేట్ చేసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు, లేరని చెప్పట్లేదు. కానీ మ్యారేజ్ అనేది ఒక పక్కడ్బందీ వ్యవస్థ టు కంట్రోల్ యువర్ మైండ్. చాలా మైండ్ని కంట్రోల్ చేయడానికి నేను ఏది పడితే చేయను. అసలు నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, భర్త ఉన్నాడు, ఐ హ్యావ్ ఎ సిస్టమ్ టు లివ్ ఆన్ అనేది ఒక మనిషిగా చాలా అవసరం. మైండ్ ఇన్సేన్ ఉంచుతుంది, లేకపోతే ఇన్సేన్ అయిపోతాం. ఓకే, అది అందరికీ కాదు నేను అంటుంది. నిజంగా మెంటల్ మెచ్యూరిటీ ఉంది బాగా, దట్ నాకు అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ ఎనీవన్ అవుట్ సైడ్ అని అనిపిస్తే వెరీ గుడ్. లేదట్లా కాకుండా నాకు బాధ్యతలు వద్దు కాబట్టి నేను ఎట్లుంటా, నాకు ఇవన్నీ నేను డబ్బులు ఖర్చు పెట్టను, నా డబ్బులు నాకే కావాలి, ఇలాంటి వాటితో వెళ్ళకండి. ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ సగం తెలివితో వస్తుంది అక్కడ. దాని తర్వాత ఎలా అయిపోతుందంటే, ఒక స్టేజ్ వచ్చాక ఎవడో ఒకడు ఉండాలి కదా అని చెప్పి లైఫ్లో యాక్సెప్ట్ చేసి అట్లాగా యూ విల్ మెస్ అప్ థింగ్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తాను, ఏ వయసులో ఆ ముచ్చట జరగాలి, జరిగితే కొంచెం మనకు ఒక ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. ఇప్పుడు నేను అలా ఆర్గనైజ్డ్గా వెళ్ళకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఖయాస్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 45 yearsకి రియలైజ్ అయ్యారు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అని. అప్పటిదాకా నాకు అవసరం లేదు అనుకున్నారు, బట్ 45 years కానీ 45 yearsకి మ్యారేజ్ చేసుకోవాలంటే 42, 43 వయసు వచ్చిన వాళ్ళంతటి వరకు అలాంటి వాళ్ళు దొరుకుతారు. 20 years అబ్బాయి అమ్మాయి అయితే దొరకరు.
సో 43 వరకు వాళ్ళు కూడా వెయిట్ చేశారంటే వాళ్ళకి అంత మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో ఫెయిల్ అయిపోయో, లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసో, లేకపోతే వాళ్ళు ఏదో నార్సిస్టిక్ ఉండో అలాంటి వాళ్ళు దొరకాలి. ఈ టైప్లో యూ విల్ కాంప్లికేట్ థింగ్స్ మోర్. ఓకే. అందుకని మ్యారేజ్ కొంచెం ఎర్లీగా చేసుకొని 25-27 మ్యాక్సిమం మ్యారేజ్ ఫినిష్ చేసుకుంటే ఆ ఎపిసోడ్ అయిపోయింది. యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, యువర్ లివింగ్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి అనేటట్టుగా తయారైంది. ఓకే. దీనిలో చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్, నేను చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ టు ఆన్సర్. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది అని చెప్పేలేం. కానీ బట్ ఒకవేళ ఆలోచిస్తే నేను యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్గా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ నాకు పర్సనల్గా కదా. సో ఎవరైనా ఫ్యామిలీ వేస్ట్ వద్దు, అట్లా అనుకోవద్దు. మీరు వేస్ట్ అనొద్దు, బెస్ట్ అనొద్దు. ఓకే. స్లోగా యూ లెర్న్ అబౌట్ ఇట్. మీ మనసుకు నచ్చిన వాడిని చేసుకోండి, వాళ్ళతో ఉండండి. అండ్ మనసుకు నచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు కదా. గల్లీకి ఒక మనసు నచ్చిన వాళ్ళు ఉండడం అవసరం లేదు. నిజంగా ఈరోజు జరుగుతున్నాయి అట్లా. జస్ట్ మనకి కొన్ని రోజులు వీళ్ళతో డేట్ చేస్తా, కొన్ని రోజులు వాళ్ళతో డేట్ చేస్తా, అట్లా వద్దు, అవసరం లేదు. జస్ట్ ఒకళ్ళు అండ్ ఫినిష్ ఆఫ్ దట్ ఎపిసోడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అన్ ఎపిసోడ్ ఓవర్. నేను నెక్స్ట్ లైఫ్లో ఇంకేదైనా ముందుకు వెళ్ళడానికి ట్రై చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎందుకని పెళ్ళిళ్ళు అంటే అమ్మో పెళ్ళి అసలు మాకొద్దు, బాధ్యతలకి కట్టుబడకండి. సో బాధ్యతలు ఎందుకు, వై డూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అని ఒక విధంగా చాలా గొప్పగా ఆలోచిస్తున్నట్టు, ఒక విధంగా చాలా వర్స్ట్గా ఆలోచిస్తున్నట్టు. నాకు బాధ్యత తీసుకునే స్థితి లేదు ఇప్పుడు, నేను బాధ్యతకు రెడీ లేను అని ఆలోచించడం వేరు, నాకు బాధ్యతలు వద్దురాబాయి నేను ఇట్లా ఉండడం అనేది వేరు. ఓకే. సో అట్లా ఆ చిన్న డిఫరెన్సెస్ వల్ల దూరం, నేను ఫస్ట్ చెప్పాను కదా ఏనుగును ఒకలా చూసినట్టు, ఇప్పుడు మనం కమెంట్స్లో కూడా చూస్తాం, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, తప్పు లేదు, ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ అదే కరెక్ట్ అని రుద్దడం అనేది మాత్రం రాంగ్. సో అందుకని మ్యారేజ్ చేసుకోకూడదు ఈజ్ రాంగ్, మ్యారేజ్ చేసుకునే తీరాలి మ్యాండేటరీ ఈజ్ ఆల్సో రాంగ్. సో అట్లా ఐ గాట్ యూ ఇంటూ ఫుల్ సర్కిల్. ఎస్. అంటే లాస్ట్లీ నిజంగానే వాళ్ళ మేబీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంత ప్రాపర్గా సంపాదించట్లేదు, ఇప్పుడు నన్ను నేనే చూసుకోలేకపోతున్నాను, ఇంకొక ఫ్యామిలీని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవడం ఐ డోంట్ ఫీల్ రైట్ అని అంటుంటారు. సో నాదే సంపాదించలేను అందుకని తీసుకురావట్లేదు, రేపు పొద్దున్న డబ్బులు వచ్చాక అప్పుడు తెచ్చుకుంటామా, 60 yearsకి నీకు బాగా కోట్లు వచ్చాక. సో దట్స్ ద ప్రాబ్లం. అందుకని ఏ వయసుకు ఆ ముచ్చట జరిగిపోవాలని ఎందుకంటారంటే, నువ్వు డబ్బు లేదు కాబట్టి నేను ఫ్యామిలీని తెచ్చుకోలేను ఈజ్ వన్ ఆస్పెక్ట్. నీకు డబ్బు 60-70 ఏళ్ళకి వచ్చిందంటే అప్పుడు తెచ్చుకోలేవు. సో అందుకని నీకు ఏ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు మంచిగా చదువుకునే స్టేజ్లో చదువుకున్నావు అనుకో, నేను చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చండి అని 70 ఏళ్ళకి చదువుతానంటే కాదు కదా. సో అట్లాగా మనకి ఇన్ని రోజులు సర్వైవ్ అవుతున్న ఏ సిస్టమ్ అయినా సరే టైం టెస్టెడ్ సిస్టమ్స్ ఏవైనా సరే చాలా ప్లస్లు మైనస్లు చూసి ఈ సిస్టమ్కి వచ్చి ఉంటాయి. చాలామంది ఏంటంటే అది లేదు, ఇప్పుడు మనకి నేర్పిస్తున్న ఇప్పుడు ఇంకొక దాని కాంటెంపరీ ప్రాబ్లం ఏంటంటే మన విద్యా విధానం బాగాలేదు. ఇది చాలా ఈజీ చెప్పడం, ఆల్టర్నేట్ విద్యా విధానం చూపించండి, చాలా కష్టమైపోతుంది. అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టమవుతుంది, అంత ప్రిపరేషన్ లేదు మనకి. అట్లాగా మ్యారేజ్ వద్దు అనేయడం చాలా ఈజీ. దాని యొక్క సొసైటీలో ఉండే రిపర్కషన్స్ అన్నీ చూసుకుని అప్పుడు ఆ బ్లాంకెట్ స్టేట్మెంట్ వేరే ఏదైనా ఉందా, ఆల్టర్నేటివ్ ఉందా, ఓకే ఎవ్వరూ మ్యారేజ్ చేసుకోదు ఈరోజు నుంచి అనుకున్నాం. వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? ఆ ఆల్టర్నేటివ్ ఘోరంగా ఉండకుండా సొసైటీని ఇంక్లూజివ్గా ఉండాలి, కానీ ఇష్టం వచ్చిన మనం కూడా స్ట్రే డాగ్స్ లాగా అయిపోకూడదు అన్నది పాయింట్. ఓకే, అది ఎంత మంచిగా చెప్పాలన్నా కూడా దే గోయింగ్ టు ర్యాండమ్ థింగ్స్. సో పాయింట్ ఈస్ నో బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఉండద్దు, ఉండకూడదు, మ్యాండేటరీ కాదు అని లేదు. బట్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ సిస్టమ్ బిహైండ్ ఇట్. అది తెలుసుకోవాలి అందరూ, అప్పుడు బాగుంటుంది. సో అబ్బాయిలు ఏడవకూడదండి, అంటే అమ్మాయిలు మాత్రమే ఏడవాలి? వై నాట్? మనం సొసైటల్గా అబ్బాయిలని అట్లాగా చేసాం, లాట్ ఆఫ్ ప్రెషర్. నిజంగా చెప్తున్నాను, మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది మేల్స్ సఫర్ జస్ట్ టు క్యారీ విత్ ద లైఫ్, అట్లా తట్టుకుని నిలబడతారు. అసలు కొంతమందిని చూస్తే నిజంగా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. వాళ్ళకు ఉండే ప్రెషర్స్కి దే స్టిల్ స్మైల్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని అట్లా మోసుకుంటూ వెళ్తారు. అటు వైఫ్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది, ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుంది. మీరు నమ్మరు, అబ్బాయిలకి ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలకి అత్త నుంచో ఒక మామ నుంచో ఏదో టార్చర్ ఉందో ఇన్లాస్ సైడ్ నుంచి, అబ్బాయిలకి ఈ రోజుల్లో ఇన్లాస్ సైడ్ నుంచి టార్చర్. ఓకే, అండ్ అట్లా ఎన్ని తీసుకున్నా సరే, ఆఫీసుల్లో ప్రెషర్ కానీ
లేకపోతే ఇంట్లో పిల్లల బాధ్యతలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు కానీ, తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే ఎన్ని రకాలుగానో ప్రెషర్ వస్తుంది. అండ్ సమ్టైమ్స్ దే అట్లా బ్రేక్ అయిపోతారు. కానీ ఒక అబ్బాయి ఏడుస్తాడా అనే ఒక జస్ట్ సొసైటల్ ఒక నామ్ కోసం ఏడుపు కంట్రోల్ చేసుకుని ఉంటారన్నమాట. నిజంగా క్లినికల్గా చూస్తే క్రయింగ్ ఇస్ అ గ్రేట్ ఎమోషనల్ రిలీఫ్. ఏడిస్తే చాలా ఎమోషన్స్ బర్స్ట్ అయిపోతాయి. అండ్ దాన్ని ఎమోషనల్ కెథరిసిస్ అంటారు. వేర్ లోపల లాట్ ఆఫ్ ఎమోషన్ ఉండి 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 ఏడిస్తే చాలా రిలీఫ్ అయినట్టుగా ఉంటుంది. ఓకే, ఇట్స్ సైంటిఫిక్ ఫిలాసఫీ, అది సైంటిఫిక్ లాజిక్ అది. ఓకే, సో పాయింట్ ఏంటంటే అసలు ఏ విషయమైనా ఎవరైనా ఏడవచ్చా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మనం ప్రయారిటీగా అబ్బాయిలకు పెడుతున్నాము, బట్ అసలు ఏడవచ్చా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏడుపు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ హయ్యెస్ట్ ఎమోషన్. ఓకే, ఎవరి కోసమైనా కన్నీరు కార్చడం అనేది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్. సో దానిని మీరు దేనికోసం వాడుతున్నారు అన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఎవరైనా కానీ ఈరోజు నుంచి అమ్మాయిలు చూసినా అబ్బాయిలు చూసినా అసలు ఏ విషయాన్నైనా అంత ఏడ్చేసే అంత సీన్ ఆ విషయానికి ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఇది అబ్బాయిలు తొందరగా యాక్చువల్ గ్రహిస్తారు. దట్ దేనికైనా సరే అరే ఏం కాదు బై ముందుకెళ్దాం అనే ఒక ఈజీ యాటిట్యూడ్తో ఉంటుంది కాబట్టి చాలా మటుకు తట్టుకుంటారు. బట్ అదే పెట్టుకుని ఇంకా ఎంత బర్డెన్ అయినా వేయడం, ఎంత లోడ్ అయినా తీసుకునేటట్టుగా తయారు చేస్తారు. బట్ మనం ఏడుస్తున్నాము అంటే నిజంగా ఆ ఏడ్చే దానికి అంత వర్త్ ఉండేటట్టు అయితేనే మన ఎమోషన్ని మనం కన్నీటి ద్వారా బయటకు పెట్టాలి. ఓకే, లేకపోతే చాలా మటుకు ఆ ఎమోషన్ని లోడ్ చేసి లోడ్ చేసి లోడ్ చేసి మన లోపల భారం అయిపోతుంది. అండ్ అది ఇంకొక ఫార్మాట్లో బయటకు వస్తుంది. మనం కన్నీళ్ళ ద్వారా బయటకన్నా పోవాలి, లేదా కోపంగానో ఆవేశంగానో సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ గానో బయటకు వెళ్తుంది. ఎనీ స్టోర్డ్ అప్ ఎమోషన్, ఎనీ స్టోర్డ్ ఎమోషన్ తీసుకోండి, ఎనీథింగ్. ఓకే, అది ఖచ్చితంగా ఒక రూపంలో మన శరీరం నుంచి బయటకు వస్తుంది. అది నువ్వు ఈజియెస్ట్ ఫార్మాట్లో బయటకు పెట్టుకుంటే బెటర్. క్రయింగ్ ఈజ్ అ హార్డెస్ట్ ఫార్మాట్. ఓకే, ఏడుపు అనేది నిజంగా నీ లోపల చాలా జరిగి 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 బర్స్ట్ అవుట్ అయ్యి ఏడుపు రావాలి. కానీ ప్రతి దానికి ఏడవడము ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఓకే, ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకు ఏడు. సో ఏడుపు అనేది చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. అండ్ అది ఎలాంటి ఫీచర్స్లో పెడుతున్నాం, ఎలాంటి వాటికి. నిజంగా బాగా వెరీ క్లోజ్ మనిషి మన నుంచి దూరం అయిపోయాడు, డెఫినెట్లీ ఏడుపు వస్తుంది, ఒకటి తెలియని ఎమోషన్ వస్తుంది. అట్లా వెరీ రేర్ మూమెంట్స్లో మన ఏడుపు అనేది అవసరం. అంతకు మించి ఏది. సో ఏడుపు ఈజ్ అ హైయెస్ట్ ఎమోషన్. దానికి తగ్గట్టుగా నేను ఎమోషన్ని దాచిపెట్టుకోను. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఎమోషన్ ఆ రోజు క్లియర్ చేసేసుకోండి. ఇది మేము ఎప్పుడు నేర్పిస్తాం, దట్ యూ స్టోర్ ఎమోషన్. ఆ ఎమోషన్ని నీకు ఎక్స్ప్రెస్ చేసే విధానము రాకపోయేసరికి అది బాడీ అంతటినీ విషం చేసేస్తుంది. సో ఎనీ ఎమోషన్, నీకు కోపం కావచ్చు, ఎవరి మీద జెలసీ కావచ్చు, మనకి తెలియకుండానే మన లోపల బాధ కావచ్చు, అరే నాకు ఆపర్చునిటీ రాలేదని ద పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అంటే నా బాస్ నాకంటే పక్కనోడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అనే ఒక పర్సీవ్డ్, నిజంగా బాస్కు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఆ పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీస్లో కూడా ఎమోషన్స్ దాచుకుంటాం. ఓకే, ఆ స్టోర్డ్ ఎమోషన్స్ని ఎప్పుడూ ఉంచకూడదు. బేసిక్గా అంటే ఇందాక మీరు అన్నట్టు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్ బీటెక్లో వాళ్ళ మదర్ చనిపోతే ఆయన కామ్గా కూర్చుంటాడు, ఏడవడు. నా వల్లే జరిగిపోయింది, అందుకే ఇట్లా జరిగింది అనే ఒక బాధతోటి అలా కూర్చొని ఉంటాడు. చాలా రోజులు దాచిపెట్టుకొని ఎప్పుడో ఒక రోజు ఏడుస్తాడు. అలా కూడా ఏడవకుండా ఉండే వాళ్ళు ఉండిపోతారు కదా. అంటే లోపల ఎమోషన్ ఉంది, బయటకు బలవంతంగా ఏడుపు కాపుకోవడం ఇస్ రాంగ్ అంటున్నా. నీకు ఎమోషనే లేదనుకో, సో చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేని దానికి ఏడవడం వేరు. ఓకే, చిన్నగా ఏదో దెబ్బ తగింది అబ్బా అని ఏడుస్తూ కూర్చున్నాను, దట్ ఈస్ సెన్స్లెస్. ఎట్ ద సేమ్ టైం నాకు చాలా ఎమోషన్ ఉంది కానీ ఏడవను ఈజ్ ఎ రాంగ్ థింగ్. అలా ఎప్పుడు చేయకూడదు. అండ్ ఏడుపు వచ్చేంత సీన్ ఉంటే హ్యాపీగా ఏడవచ్చు, ఏం వీక్నెస్ కాదు. ఏ అబ్బాయికి కూడా అయ్యో ఏడిస్తే వాడు వీక్ ఫెలో అని కాదు. అసలు ఎక్కడ మొదలైందంటారు సార్? ఎక్కడో నిజంగా ఎవరు స్టార్ట్ చేశారు, వెరీ రాంగ్ థింగ్. అబ్బాయిలు ఎందుకు వచ్చిందంటే మాస్కులినిటీని చాలా బ్రేవ్గా, ధైర్యంగా, ఏడుస్తావా చిన్న అమ్మాయిలాగా అనేటట్టుగా తీసుకొచ్చారు. గాజులు దొడుక్కుని కూర్చున్నావా, ఏడుస్తావా, నువ్వు చీర కట్టుకోరా, ఈ టైప్లో అమ్మాయిలు
ఏడుస్తారు, వీక్గా ఉంటారు. అబ్బాయిలు అంటే మాస్కులైనిటీ అనేటట్టుగా చూపిస్తారు. ఈ ఆల్ఫా మేల్ వచ్చిన తర్వాత మరి అది మరీ ఎక్కువైపోయింది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడు స్టోయిక్ ఫిలాసఫీ ఇది. స్టోయిసిజం ఉన్నప్పటి నుంచి ఉంది, లాంగ్ ఎగో. దట్ అబ్బాయిలు ఎప్పుడు మస్కులర్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, చిన్న చిన్న వాటికి భయపడకూడదు, అండ్ అమ్మాయిల్ని డామినేట్ చేయాలి. ఈ టైప్లో మెంటాలిటీ ఇస్ ఫ్రమ్ వే లాంగ్, ఎప్పటి నుంచో వచ్చింది అది. ఓకే, ఇది మాస్కులైనిటీకి ఏడుపుకి లింక్ పెట్టారు. నువ్వు కూర్చుని ఏడుస్తావా, యుద్ధం చేయి, ఫైట్ చేయి, ఆ టైప్లో. అది ఈ రోజుల్లో ఇట్స్ నాట్ రిలవెంట్. ఓకే, ఫస్ట్. సెకండ్ వచ్చేసి నిజంగా ప్రతిదానికి ఏడుస్తున్నావు అంటే నిజంగా ఏదో ప్రాబ్లం ఉంది. అది అమ్మాయికి అబ్బాయికి అని కాదు, దేనికి కూడా అంతే సీన్ ఇవ్వకూడదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి ఎమోషనల్ స్టోరేజ్ ఎలా అవుతున్నప్పుడు నువ్వు దేనికో అంత బాధపడిపోతున్నావు ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం రావాలి. ఓకే, మనం క్రై చేసినప్పుడు ఆ ఏడ్చి దట్ రిలీజెస్ ఎమోషన్స్ అండ్ నార్మల్ అయిపోయామని అనుకుంటాం. సో చాలా ఇంట్రికేట్గా పట్టుకుంటే అసలు ఏదైనా నన్ను ఎందుకు ఎఫెక్ట్ చేస్తోంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది. ఒక 4 years బ్యాక్ వరకు అమ్మాయి లేదు, హ్యాపీగా ఉన్నావు, బతికావు. 4 years నీ లైఫ్లో ఒకళ్ళు జాయిన్ అయ్యారు, మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయింది, నీకేం కాలేదు అక్కడ, నథింగ్ హ్యాపెండ్. సంథింగ్ హెస్ కమ్, సంథింగ్ హెస్ గాన్. నువ్వు మధ్యలో ఉండి అదంతా ఎమోషనల్లీ దాచిపెట్టుకున్నావు కాబట్టి బాధ. సో ఎనీ బాధ నువ్వే తయారు చేసుకుని, నువ్వే ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, నువ్వే దానికి డ్యామేజ్ అయినట్టు ఫీల్ అయ్యి ఏడుస్తావు. ఎనీథింగ్ తీసుకోండి, ఎనీథింగ్ ఈ ప్రపంచంలో ఏమీ లేకుండా వచ్చాం, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు ఏదో పోయింది, ఏడుస్తాం కూర్చొని. అరే ఏం లేకుండా వచ్చాం రా, వి కేమ్ విత్ ఎంటీ హ్యాండ్స్తో పోతాం, ఏం తీసుకుపోము. దానికి ఏడవలసినంత సీన్ లేదు. అంటే కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్తో నాకు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అంతే, మళ్ళీ కష్టపడి మళ్ళీ ఇల్లు కట్టుకో, మళ్ళీ ఆమె కాకపోతే ఇంకొక లైఫ్లో ఇంకా చాలామంది వస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీ ఏడిచినంత మాత్రాన ఏదైనా రిటర్న్ వస్తుంది అంటే అందరం కలిసి ఏడుద్దాం సామూహికంగా, రాదు. చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఆ ఎమోషన్ని తీసుకోనవద్దు, ఆ తీసుకున్న దానికి బాధపడవద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే యూ విల్ స్టార్ట్ జనరేటింగ్ లాట్ ఆఫ్ నెగటివ్ హార్మోన్స్, లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ యువర్ బాడీ. కెమికల్లీ చాలా అదైపోతాం, ఎమోషన్ దాచిపెట్టి విషం అయిపోతాం బాడీ అంతా. సో నెవర్ డూ దట్. ఓకే, అండ్ ఎప్పుడైనా అట్లా అనిపిస్తే, సపోజిడ్లీ లోపల బాధ ఉంది అండ్ అది బయటకు రావట్లేదు, ఏడుపు రూపంలో కూడా రావట్లేదు, మంచి జాగ్ చేయండి, బిల్డప్ యువర్ బాడీ. ఎప్పుడు అంటుంటాను, వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, ప్రిపేర్ యువర్ బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్. సినిమాలో సూర్య కూడా చెప్పింది డైలాగ్ ఇది, దట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, అబ్సల్యూట్లీ ప్రిపేర్ యువర్ బాడీ. జిమ్కి వెళ్ళాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి, మంచిగా మాస్కులైనిటీ తయారవ్వాలి. దట్ వే నువ్వు యువర్ వీక్నెస్ ఆఫ్ సంథింగ్ హర్టింగ్ మీ, ఏదో నన్ను గుచ్చి బాధ పెడుతోంది అన్నది అవసరం లేదా, ముళ్ళు తీసి పక్కన పెట్టాము, కొంచెం కట్టుకున్నాము, ముందుకెళ్ళిపోయాము లైఫ్లో అనేది రావాలి. నిజంగా ఎమోషనల్ పెయిన్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫిజికల్ ఇంజురీ. ఇది సైంటిఫికల్లీ ఎన్గ్రేవ్డ్ దట్ ఏదైనా దెబ్బ తగిలితే వచ్చే హార్మోన్స్, ఎమోషన్స్తో గుచ్చుకుని వచ్చే హార్మోన్స్ సేమ్ ఉంటాయి, పెయిన్ ట్రాన్స్ఫరింగ్. సో అలాంటి పెయిన్ని, గుచ్చుకుంది ఏదో బాధేసింది, ఎవరో వదిలేశారు, లేకపోతే కట్టుకున్నామంతా కూలిపోయింది, ఏదో జరిగింది, జస్ట్ అది గుచ్చుకుంది, ఆ రోజు బాధ అనిపించింది, జస్ట్ ఆ పిన్ తీసాం, పక్కన పడేసాం, మళ్ళీ హీల్ అవుతుంది, మళ్ళీ ముందుకెళ్తాం. ఇది రావాలి. ఇలా లేకుండా చిన్న చిన్న వాటికి బాధపడడం, ఎమోషనల్, నాకు ఏడిస్తే బాగుంటుంది అని ఏడుస్తూ కూర్చోవడం అనేది ఈజ్ కన్సిడర్డ్ వీక్. ఫిజికల్లీ కూడా, హెల్త్ వైజ్ కూడా, ప్రతిదానికి ఏడు. నిజంగా నీ ఏడుపు వచ్చిందంటే ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ రీజన్, అండ్ ఆ స్ట్రాంగ్ రీజన్ చాలా చాలా గట్టిగా ఉండాలి నిజంగా నీ లైఫ్లో. మళ్ళీ అలాంటివి మళ్ళీ జరగవు. ఒకసారి ఏడ్చాడు, మళ్ళీ నెక్స్ట్ 3 రోజులకి ఏడ్చాడు, 4 రోజులకి ఏడ్చాడు అంటే రాంగ్. ఒక రీసెంట్గా ఒక కేసు అనమాట. హస్బెండ్ కొడతాడు, ఈమె ఏడుస్తుంది, అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, నేను అందుకని అనలేదే, అందుకని చెప్పలేదే, నువ్వు అర్థం చేసుకోవే నా బాధ అని మళ్ళీ ఒక వారం రోజులు కలుస్తారు. మళ్ళీ నెక్స్ట్ వారం రోజుల తర్వాత మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ కొడతాడు, మళ్ళీ కొట్టచ్చు, మళ్ళీ ఇంకా ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. నెలకి ఎట్లాగైనా 3-4 సార్లు ఏడుస్తానండి అంటారు. సో అలా నీ ఏడుపుకి విలువ పోతుంది. సో ఏడుపు, నువ్వు ఏడ్చావు అంటే ఒక్క చుక్కెట్లా వచ్చిందంటే దేర్ షుడ్ బి స్ట్రాంగ్ రియాక్షన్ అవ్వాలి మొత్తం అంతా, అప్పుడే ఏడుపు వాల్యూ. ఓకే, లేకపోతే ప్రధానికి ఏడుస్తున్నామంటే లైట్ తీసుకుంటాం, వదిలేసే అనుకో. సో డోంట్ డూ దట్. అండ్
ఫైనల్ పాయింట్ చెప్తాను మీకు. ఎప్పుడైనా ఇట్లా ఎమోషన్ స్టోర్ అయ్యి నీకు ఏడుపులాగా వస్తుంది అంటే, ఓకే, ఏడుపులాగా వస్తుందంటే ఐడెంటిఫై వాట్ ఈస్ కాజింగ్ ఇట్. అంటే నీకు అంత బాధ కలిగేది ఏది ఉంది, అండ్ నీ లోపల ఆ ఏదైతే ఇమేజ్ వాట్ యు హావ్ ప్రిపేర్డ్, సెల్ఫ్ ఇమేజ్ అంటాం. అంటే నేను ఇన్ని రోజులు నమ్మాను, మోసపోయాను అని ఏదైతే ఉందో, నేను ఎందుకు మోసపోకూడదు? నేనేమన్నా స్పెషల్ అవతారమా? నేనేమన్నా మోసపోతాం, అందరూ మోసపోతారు. సో వాట్ అనే ఒక విచక్షణ తెచ్చుకుని బాగా నమ్మాను, క్లోజ్ అయ్యాను, ఎస్ లాస్ట్, ఫీల్ బ్యాడ్, ఒకరోజు ఏడుపు వచ్చింది, కళ్ళ నీళ్ళు వచ్చాయి, ఓకే, దాన్ని వెంటప్ చేసేసుకుని ఎండ్ చేసేయాలి. ఒకసారి ఏడుపు ఏదైనా వచ్చింది, ఫినిష్, ఇంకా మళ్ళీ ఆడకూడదు, ఓకే, ఫినిష్డ్ ఆఫ్. లాస్ట్లీ ఈ విషయాన్ని కంటిన్యూస్గా అందరి ముందు ఏడవలేరు కొంతమంది. ఈ పిల్లోస్కి లేకపోతే ఇంట్లో ఉన్న బెడ్షీట్కి తెలిసినంత ఏడుపు బయట ఎవరికి తెలియదు. ఏడుస్తారా? నిజంగా ఏడుస్తాడు తను అంటారు. అంటే బయట ఎవరి ముందు నేను ఏడవలేను, నా పిల్లో ముందే ఏడవగలను. ట్రూ. అది బయట ఏడుపు నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి. ఓకే, నువ్వు ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ఏడుపు అనే ఆయుధాన్ని వాడద్దు. ఏడుపు అనే ఆయుధము ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే వాడిని చూసావా నాకు ఎంత ఎమోషన్ ఉందో అని నమ్మించడానికి వాడకూడదు. ఓకే, నీకు బాధ వేసింది, ఆ బాధ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఏడుపులా వచ్చేసింది, ఫినిష్డ్ ఆఫ్. ఒకసారి నిన్ను అంత బాధ పెట్టింది ఏది నీ జీవితంలో ఉండకూడదు. నాకు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతోంది, నేను అది ఎక్కువ రోజులు అక్కడ ఉంచుకున్నాను, నా మూర్ఖత్వం. అది నాకు నొప్పి వచ్చింది, ఏడుస్తాను, కానీ అది అక్కడే ఉంది అంటే మూర్ఖత్వం, తీసి పక్కన పడేయాల్సిందే. అలా నిన్ను ఏడిపించేంత బాధ పెట్టేది ఏది నీ జీవితంలో ఉండకూడదు. యాజ్ ఎ లైఫ్ కోచ్ మా పని చాలా ఈజీ తెలుసా? చాలా ఈజీ. అందరి తప్పులు ఎతకడం, అది తప్పు చేయొద్దని చెప్పడం చాలా ఈజీ నిజంగా. కానీ నిజంగా ఆ టైంలో వాళ్ళది గనక మా మాట విని, సార్ మీరు చెప్పారు నేను ఫాలో అయితే ఒక 41 days అని దీక్ష చేసినట్టుగా 41 days చేస్తే నిజంగా మారుతాయి లైఫ్. అందుకే యాజ్ ఎ లైఫ్ కోచ్గా మాకు వీఆర్ ట్రైన్డ్ టు టెల్ దట్ ఇది రాంగ్, దీన్ని వదిలించుకో. అది ఫస్ట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. అదేంటి ఇష్టపడిన అమ్మాయిని వదిలేయాలా? లేకపోతే ఈ టైప్లో చెప్తారు చాలా. ఇష్టపడిన అమ్మాయిని వదిలేయలేకపోయినా నువ్వు కష్టపడతావు. నీకు ఒక చెప్పు కొనుక్కున్నావు, చాలా ఇష్టపడవు చెప్పులు కొనుక్కున్నావు, ఆ చెప్పులు నీకు సైజ్ సరిపోలే. నేను ఇష్టపడి కొనుక్కున్నాం కదా వేసుకుంటే కాళ్ళు నలిగిపోతాయి. అందుకని ఇష్టపడ్డా నీకు అది లైఫ్లోకి రాలేకపోతే ప్లీజ్ వదిలేయండి, ఏం కాదు. ఇంకో చెప్పు వస్తుంది, లేకపోతే చెప్పులు లేకుండా నడవచ్చు హాయిగా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని క్యారీ చేసి నేను ఈ మాట కంటిన్యూషన్ చెప్తాను. ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందని వాడు ఈ సినిమాలు చూసి అంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎలాగైనా పోనండి, నేను ఒకటే అమ్మాయిని ప్రేమించాను, ఆమెతోనే ఉంటాను అని చెప్పి పెళ్లి చేసుకోకుండా కూర్చున్నాడు ఇంట్లో. నేను వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్ కంగారు పడిపోతుంటారు, మా వాడు ఇంకా పెళ్లి చేసుకోవడా, వాడి జీవితంలో సెటిల్ అవ్వడా, ఈ టైప్లో. సో దేనికి ఆలోచనకి కూడా బానిసైపోయి రోజో పావుగంట ఆమెకు ఏదో ఫ్రూటీ అంటే ఇష్టం, ఆ ఫ్రూటీ డబ్బా చూడగానే ఆమె గుర్తుకొస్తుంది. ఈ టైప్లో ఇంత ఓవర్ ఎమోషనల్గా అంత అవసరం లేదు, ఈజ్ ద పాయింట్. సో అది మనం ఎమోషనల్ క్యారీ చేసుకుని అది ఏడ్చుకుని ఒక్కో సీన్ చూసినప్పుడు లేకపోతే ఆ సినిమా తనకంటే ఇష్టం అని చెప్పి మళ్ళీ ఏడుపు, ఈ టైప్లో అవసరం లేదు, ఈజ్ ద పాయింట్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.